అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి అన్నీ కూడా విద్యార్థులకి అందించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం కూడా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎప్పుడైనా కూడా ఆందోళన చేస్తూనే ఉంటాం. విద్యార్థులందరితో కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా ఇంకా చేస్తూనే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు అన్నీ కూడా విడుదల చేయాలి. ఇచ్చినటువంటి హామీలను కూడా పథకాలన్నీ కూడా విద్యార్థులకి అందజేయాలి. అదేవిధంగా తల్లికి వందనం పథకాన్ని జనవరిలో ఇస్తున్నటువంటి హామీని కూడా నెరవేర్చాలి. అదేవిధంగా మీ క్యాబినెట్ సమావేశంలో మీకు ఇష్టం వచ్చినట్టు కాకుండా విద్యార్థులకి అవసరం అన్నట్టుగా విడుదల చేస్తే వాళ్ళందరూ కూడా సమస్యలు లేకుండా చూసుకుంటారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెంచుకోవాలి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి త్రిబుల్ కూడా నిధులు కేటాయించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ అన్నింటినీ కూడా సదుపాయాలు కల్పించాలి, మెచ్చార్జీలు పెంచాలి. అదేవిధంగా సొంత నిర్మాణాలు కూడా భవనాలు కూడా నిర్మించాలి. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా సమస్యలు రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యను తీర్చాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా తరపున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పందించకపోకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మీకున్నటువంటి మంగళగిరిలో ఉన్నటువంటి సచివాలయాన్ని కూడా ముట్టడిస్తాం. మీరు ఇంకా కూడా స్పందించకపోతే చలో అసెంబ్లీని కూడా పిలుపునిచ్చి విద్యార్థులు అందరితో కూడా మరింత ఉద్యమాన్ని బలోపేతం చేసి చలో అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.